పులిమేడు నడక మార్గంలో బయలుదేరుతున్నాము. ఇప్పుడు సమయం 8 అవుతోంది. ఇంక ఇక్కడ నుంచి టోకన్లు అన్నీ చెక్ చేస్తారు, ఎంతమంది ఉన్నారో అన్న సీరియల్ ప్రకారం. ఇక్కడ నుంచి బయలుదేరుతాం ఇంకా మేము సన్నిధానానికి. చెక్ చేస్తారు. యాక్చువల్లీ పాత రూట్ ఇది, ఇక్కడ వదిలేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ సైడ్కి రూట్ చేశారు, మొత్తం మార్చేశారు. ఎందుకంటే రష్ ఎక్కువ కొద్దీ మార్పులు జరుగుతూనే ఉంటాయి. ముందు మళ్ళీ ఇంకొక చెక్ పోస్ట్ ఉంది, చెక్ చేసి పంపిస్తారు అందరినీ. ఇక్కడ ఆపేశారు అంతా, ఇక్కడ చెక్ చేసి పంపిస్తారు. చెక్ పోస్ట్ లో అందరూ చెక్ చేసుకున్నాకే పంపిస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్లాస్టిక్ అలో లేదు, మెయిన్ ప్లాస్టిక్ వరకు ఇక్కడ చెక్ పోస్ట్. ఇంకా ఇక్కడ నుంచి అందరినీ లైన్లో వదిలేస్తారు, అయిపోయింది. ఇక్కడ నుంచి పులిమేడు స్టార్ట్ అవుతుంది. సత్రం నుంచి పులిమేడు వెళ్ళే దారిది. ఇలా రోప్ సైడ్కి గ్రిప్ కోసం కట్టింటారు. పులిమేడు పైన ఎక్కితే కొంచెం మిట్ట మీద ఉంటుంది, ఇది ఎక్కితే ఇంకంతా ఫుల్ ఆయాసం. చిన్న మణికంఠ ఎక్కుతుంది పులిమేడు, చిన్న మణికంఠ ఎక్కుతుంది. సత్రం నుంచి బయలుదేరి ఇది కొండ కొంచెమే ఉంటుంది, ఫుల్ ఆయాసం వస్తుంది. తర్వాత మొత్తం స్లోప్, ఇది కొంచెమే ఉండేది, మొత్తం ఇంకా అడిగి వస్తుంది. శ్రీరామ్ చాలా ఓపిక ఉండాలి. ఇప్పుడు పైకి ఎక్కేసాము. ఇక్కడ నుంచి ఇంకా మొత్తం అడవి. ఇక్కడ సామాన్లు భజన చేస్తున్నారు, కేరళ సామాన్లు. మొత్తం అడవి, ఎక్కడ చూసినా చుట్టుముట్టు అడవి. ఈ అడవి ప్రాంతంలో పాదయాత్ర ఈరోజుతో ముగియబోతుంది. పులిమేడు అంటారు దీన్ని. ఇక్కడ ఆగారు మా స్వాములంతా, విశ్రాంతి తీసుకుంటున్నారు. బిల్డింగ్ అన్ని కావాలంటే ఆస్తులు లేవు, ఏం లేవు, ఇల్లు లేదు, తీసుకో. అందరు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక్కడ ఫస్ట్ స్టాపింగ్ ప్లేస్, వాటర్ ఇస్తారు. ఇప్పుడు అన్ని కొండలు ఎక్కువ వెళ్ళిపోవాలి మేము. ఇంకా అలా వెళ్తూనే ఉండాలి. ఒక టవర్ వస్తుంది, పులిమేడు టవర్. అక్కడ నుంచి ఫుల్ డౌనాల్ ఉంటుంది. ఇక్కడేం పెద్ద డౌనాల్గా ఉండదు, అంతా ఇలానే ఉంటుంది, దారి మాదిరిగా వెళ్ళొచ్చు. ఇవి ఏనుగులు వచ్చి నీళ్లు తాగెళ్తాయి. ఇక్కడ ఏనుగులు వచ్చే ప్రదేశం అవే నీళ్ళు ఇవే ఏనుగులు తాగే. సామాలు గ్రూప్ ఫోటో తీస్తున్నారు అన్న, యూట్యూబ్లో పోటే. ఇక ఏనుగు నీళ్ళు తాగుతాయి అన్నీ. దున్నపోతులు అయితే ఆడుండే కనిపించా. యాక్చువల్లీ ఈ దారి జీప్ దారి, వెహికల్స్ వెళ్ళి చెక్ చేసుకుంటాయి అన్నమాట. జంతువులు ఏమన్నా అన్నీ ఉంటే క్లియర్ చేసి అప్పుడు మమ్మల్ని వదులుతారు. మొత్తం జీప్ కూడా వెళ్తుంది. ఇప్పుడు మేము అక్కడ ఆగాము, వాటర్ తాగాము, అక్కడ వరకు జీప్ వస్తుంది. ఇంకా ఏనుగులు అప్పుడప్పుడు వాటర్ నీళ్ళు తాగుతుంటాయి ఇక్కడ వచ్చి. ఇంకా ఏనుగు లజ్జు ఇది కనిపించినాయి కదా, ఏనుగు అజ్జు. ఇంకా ఇది ఏనుగు అజ్జు అంత క్లియర్గా కనిపించదు అనుకోండి.
మనకు కనిపిస్తుంది ఏను గజ్జు ఏం పని ఉంది ఏమన్నా నీకు బాగానే ఉంటారు వాళ్ళు మన కోసం ఉంటారు మన తల్లిపిల్లన్నట్లు వాళ్ళంతా ఈరోజు స్వామికి నెట్వర్క్ రాకుంటే ఒక ఫోన్ కాల్ వచ్చింది. అదేదో ఇంట్లో వాళ్ళు ఎవరో ఫ్రెండ్స్ చేశారు అనుకుంటే కంపెనీ కాల్ వచ్చింది. ఇందుకైతే పడేసాను ఫోన్ చెప్పండి. అవునవును పత్తి గురించి చెప్తుండే స్వామి. అట్లా రైతుల గురించి పత్తి ఓకే ఓకే కెమికల్ ఏం కొట్టాలా అనేది. చేస్తాం తామశరణం పేడ ఇప్పుడే వేసింది ఫ్రెష్గా ఉంది. అక్కడ మా స్వామి వెళ్తున్నారు అయ్యప్పలు. ఇక్కడ కనిపిస్తున్నారు కానీ కంటికి దగ్గరగా ఉన్నారు కానీ ఓ చాలా దూరంగా అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు స్వాములు. అంతా కేరళ స్వాములు ఎక్కువ ఇక్కడ. స్వామి శరణమయ్యప్ప. పులిమేడు ఎక్కుతూనే ఉన్నాం. ఇది ముందు టవర్ అక్కడ ఇలాంటి ప్రదేశానికి రావడం చాలా భయంకరమైన చోటు ఇది. ఆ అయ్యప్ప క్షేత్రం కాబట్టి ఆయనే అండ, ఆయనే తోడు అన్నీ మాకు ఇక్కడ వరకు రావడం అంటే చాలా అద్భుతం. ఈ పులిమేడు ఇది అయిపోతే ఇంకా సన్నిధానం చేరుకుంటాం. ఇక్కడ వచ్చేసి అంబులెన్స్ ఎమర్జెన్సీ అంతా మందే ఈరోజంతా. ఇది వచ్చేసి పులిమేడు టవర్ అంటారు. ఇక్కడ సిగ్నల్స్ వస్తాయి, ఇక్కడ వరకు సిగ్నల్స్ రావు. ఫారెస్ట్ జీప్ చెక్ చేయడానికి వస్తుంటుంది. అక్కడక్కడ అన్ని సౌకర్యాలు చూసుకుంటూ నీళ్ళు అవైలబుల్ అన్నీ. ఇంకా మేము చేరుకోవడానికి 7 కిలోమీటర్లు ఉంది శబరిమల. 7 కిలోమీటర్లో ఉన్నాం. 7.5. స్వామి శరణం. ఎటు చూసిన కొండలే, ఏం మాట్లాడలేదు. ఇది జీప్ దారి. ఏం లేని పక్షంలో మాకు బిస్కెట్లు మా 18 పడే గురుస్వామి బిస్కెట్లు మా కొరకు ఏం లేకుంటే బ్యాగ్ లో పెట్టాడు. ఇప్పుడు మాకు ఉపయోగపడాయి. మాకు ఇచ్చలేడు, అందరికి ఇస్తారు, అందరు తినండి. తొలగా స్వామి ఏ ఊరు నుంచి వస్తా? తెలుగు, తమిళ్, మలయాళమా? తమిళా మలయాళమా? తమిళ్ சொல்லுங்க. எந்த ஊரு? ఎంగల పేరు ఎన్న సొల్లు స్వామి. ఈ పులుల దారంట, పులులు తిరిగే దారంట మా గురుస్వామి చెప్పాడు. ఇంకా ముందు ఒక దారి ఉందంట, పులులు తిరిగే ప్రదేశం. ఏనుగులు నీళ్లు తాగడానికి ఇక్కడ సపరేట్గా ఫారెస్ట్ ఆఫీసర్స్ ఇలా కట్టారు తొట్టి మాదిరిగా. ఇది పులిమేడు. ఇది వచ్చేసి ఇంకా 6 కిలోమీటర్ ఉంది సన్నిధానం శబరిమల. ఇక్కడంతా చెక్ చేసి ఇక్కడ కూడా టోకన్ సిస్టమ్స్, అందరు వచ్చినారలా చెక్ చేసి పంపిస్తారు. మా సామాన్లు ఆల్రెడీ ముందుకు వెళ్ళాడు కూర్చున్నారు. టోకన్ నంబర్ చెప్తేనే అందరూ కరెక్ట్గా ఉంటేనే పంపించేది, లేకపోతే పంపించారు, వదలరు. ఫోటో గిట్టలేదు, అంతా యూట్యూబ్. ఎంట్రీ పులిమేడులో పైన ఏదైనా కావాలంటే ట్రీట్మెంట్ కానీ ఏదైనా గంజి కానీ అన్నీ ఏమైనా ఇస్తారు. గంజి టోకన్ ఇస్తారు, 5 రూపాయలు గంజి అంట. గంజి అక్కడ ముందు ఇస్తారు. గంజి తయారు చేస్తున్నారు ఇక్కడ. గంజి మనకి గింజలు డైరెక్ట్ దర్శనమే. మేము దర్శనమైనంతవరకు ఏం ముట్టము. సామాన్లు గంజి 5 రూపాయలు. ఆయుర్వేదిక్ వాటర్. ఇదే పులిమేడు. ఒకప్పుడు ఇక్కడ వచ్చే వాళ్ళందరూ బస్సులో, వెహికల్లో ఒకసారి ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఈ పులిమేడు క్లోజ్ చేసేసారు. అక్కడ వచ్చేది పులిమేడు టవర్. ఇంకొక 5 కిలోమీటర్లో
సన్నిధానం చేరుకుంటాము. ఈ పులులు తిరిగే ఏరియా ఇవంతా. ఇప్పుడు మేము మనుషులు తిరుగుతున్నాం. ఇక్కడ నుంచి మొత్తం డౌన్, ఇంకా ఒక 5 కిలోమీటర్ వరకు డౌన్ ఉంటుంది. ముందు సన్నిధానం కనిపిస్తుంది. ఆ కనిపించే చెట్లే సన్నిధానం. 5 కిలోమీటర్ దూరంన సన్నిధానం కనిపిస్తుంది మాకు. కానీ 5 కిలోమీటర్ దూరం కనిపించేదేం గొప్ప కాదు, కానీ నడవాలి, ఆ చెట్లలో వెళ్ళాలి. అక్కడగా సన్నిధానం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచే కనిపిస్తుంది చూడండి. కనిపించే మొత్తం డౌనే, ఇంకా మొత్తం ఫారెస్ట్ అయిపోయింది. ఇంకా డౌన్ దిగితే వచ్చేసినట్టే. మా కన్యస్వామి ఫస్ట్ టైం వచ్చాడు. దిగేటప్పుడు మోకాలు పట్టుకుంటాయి, చాలా జాగ్రత్తగా దిగవాలి. ఎందుకంటే కొంచెం స్లిప్ అయినా ఏమాత్రం లోయలోనే ఇంకా పడేది. ఇక్కడ కాదు, ముందు ఇంకా లోయ వస్తుంది, ఇంకా డేంజర్. జలిగెక్కింది జలిగెక్కింది ఒక సాంగ్. అక్కడ కనిపిస్తుంది సన్నిధానం మాకు. కానీ ఇంకా 4 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు మేమంతా డౌన్ దిగుతున్నాము. మొత్తం దిగేది ఉంటుంది. ఇలా ఉంటుంది దారి. కాళ్ళు రాళ్ళు గుచ్చుకుంటాయి, రప్పాలు. వాళ్ళందరూ కొంతమంది విశ్రాంతి తీసుకుంటున్నారు. మొత్తం ఇదంతా స్లోప్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా దిగాలి. ఇలా ఉంటుంది, రాళ్ళు రప్పులుగా. చెక్కింగ్ పోయింటాడులే. దారి ఇలా ఉంటుంది. దిగేటప్పుడు మొత్తం రాళ్ళే. అక్కడక్కడ కూర్చోడానికి ఉంటుంది, కూర్చోవచ్చు. ఇప్పుడైతే జలగలైతే లేవు. అక్కడక్కడ మొత్తం ఆరిపోయింది. తేమ ఉంటేనే వచ్చేది జలగలు. వర్షం పడలేదు, ఎండ ఫుల్ ఉంది. లేకపోతే జలగలు ఫుల్ ఉండేవి. చెట్లు పడింటాయి పెద్ద పెద్ద చెట్లు. ఈ చెట్లు అడ్డగా ఉంటాయని చెప్పేసి ఇలా కట్ చేసి సైడ్ వేశారు. పెద్ద పెద్ద చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఇది వేరే, అది వేరే. ఇక్కడ ఇంకొక చెక్ పోస్ట్ ఉంటుంది, వాటర్ ఫెసిలిటీ. ఇంకా చెక్ చేసి పంపిస్తారు. ఇక్కడ కూడా అందరూ వచ్చారా లేదని. ఆయుర్వేదిక్ లెమన్ జ్యూస్ 20 రూపాయలు అంట. 4 నిమ్మరసం తాగుతున్నాము. ఏమంటే ఉదయం నుంచి ఏం తినలేదు, అందుకే నిమ్మకాయ రసం తాగుదామని, ఎనర్జీ కోసం. ఇంకా 3 కిలోమీటర్ ఉంది. మొత్తం సైడ్కి వెళ్ళాలి. యాక్చువల్లీ పెద్దగా చేశారు. ఇది ఇంతే ఉండే దారి చేశారు. ఏం లేదు, పడితే లోయలోకే. ఇంకా ఎవరు దిక్కు దివానం లేదు, అడిగేవాళ్ళు లేరు. ఇంకా లోయలోకి నా కొడుకు స్వామి, నేను మంచి స్వామి, నేను పోతున్నాం స్వామి. ఊర్లో స్వామి నేనే చిన్న పోతున్నాం స్వామి. ఊర్లో స్వామి నేనే పోతున్నాను. మరి ఇక్కడ చెట్టు విరిగి పడింది దారిలో, రీసెంట్గా కోసారు. మిగతాదంతా బ్యాలెన్స్ ఇలా లోయలో పోయింది. ఇట్లుంటుంది దారి. ఏం లేదు, లెఫ్ట్లో జారితే అయిపోయింది లోయలోకే. ఇంకెవరు తల్లిదండ్రి ఎవరు గుర్తురారు. ఇంకా వైకుంఠమే, మొత్తం లోయలే. మొత్తం ఇలాంటి దారిలోనే వెళ్ళాలి. అసలు ఇలాంటి దారి ఎవరు కనిపెట్టారో తెలియదు, కానీ బాబా ఇదే దిగడం చాలా కష్టం, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. గ్రిప్ కూడా ఉండదు. శబరిమల సన్నిధానం దగ్గరలో కూడా కొత్తగా వేసినట్టున్నారు లైటింగ్స్, వెళ్తురు కోసం. చీకటి పడుతుంటుంది కదా సాయంకాలం. అయిపోయింది, దగ్గరలో వచ్చేసాం. ఇంకొక 1 కిలోమీటర్. మొత్తానికి సన్నిధానం చేరుకున్నాం. లాస్ట్ చెక్ పోస్ట్ ఇది. అందరు ఇక్కడే ఉన్నారు. సన్నిధానం చెక్ పోస్ట్ అయిపోయింది. ఇంకా క్లోజ్, ఎండ్ ఆఫ్ ద చెక్ పోస్ట్ పులిమేడు. సన్నిధానం వచ్చేసాము. ఇంకదంతా సన్నిధానంలో అడుగు పెట్టాం మేము. గుడి ఓపెన్ అయింది ఇప్పుడే 1 గంట క్లోజ్ అవుతుంది. 3 గంటలకు తెరుస్తారు. కరెక్ట్ 3 అయింది. నిదానంగా బయలుదేరాం మేము.
నా రింగ్ టోన్ ఇదే. శ్రీకోవిల్నడ తురంతు, శ్రీకోవిల్నడ తురంతు, పొన్నంబలత్ శ్రీకోవిల్నడ తురంతు బలత్. సన్నిధానం చేరుకున్నాం మొత్తానికైతే. 27వ రోజు సన్నిధానంలో రీచ్ అయినాం. సమయం 3 అయింది. మొత్తానికి సన్నిధానంలో దర్శనానికి వెళ్తున్నాం ఇప్పుడే. ಭಕ್ತಾದಿಗಳು ಈಗ ಮೀರಿ ಕೋಟೆಗಳು ಮತ್ತು ಗಿರಡಿಗಳು ಮಾಡುತ್ತಿರುವುದು ಕಂಡುಬಂದಲ್ಲಿ ಕಠಿಣವಾದ ಶಿಕ್ಷೆಗಳನ್ನು ವಿಧಿಸಿ ತಮ್ಮ ಬಳಿ ಇರುವಂತಹ ಮೊಬೈಲ್ ಫೋನ್ಗಳನ್ನು ವಶಪಡಿಸಿಕೊಳ್ಳಲಾಗಿರುತ್ತದೆ. ಹಾಗೆಯೇ ಭಕ್ತಾದಿಗಳ ಸಂಖ್ಯೆ స్వామి కట్టేది లేదు. ಕಟ್ಟು ಸ್ವಾಮಿ ಆಯ್ತು, ಕಟ್ಟು ಸ್ವಾಮಿ, ನಾನು ಹಿಂಗೆ ಇಟ್ಕೊಟ್ಟಿರ್ತೀನಿ, ಏನಾಗಲ್ಲ. ನೀ ಕಟ್ಟು ಸ್ವಾಮಿ. అయ్యప్ప స్వామి బ్యాక్ సైడ్. స్వామి శరణమయ్యప్ప. ఇంకా పురాతన మంజమాతాదేవి ఆలయం ఇదే. శ్రీ శుభ్యం నమో నమ. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు ఇరుముడి ఇప్పుతున్నాము. ఇరుముడి ఇప్పే కార్యక్రమము దర్శనం అంతా అయిపోయి పన్నీరు ఉప్పు ఉప్పు జాకెట్లు అవే కనిపి చేస్తున్నావా? ఏం లే అన్నీ అయిపోయింది. ప్రసాదం తీసుకుంటున్నాము. 2 బాక్సులు. 2 బాక్సులకు వచ్చేసి 2020 రూపాయలు అనుకుంటా. స్వామి రెండు బాక్స్. ఇది వచ్చేసి అగ్నిగుండం. మేము నైట్ టెంకాయలన్నీ ఇందులో వేస్తాము. సన్నిధానం అయ్యప్ప సన్నిధానం.